వెల్కమ్ టు A6 న్యూస్. దిస్ ఇస్ ప్రియా. రాష్ట్రంలో దేశంలో డ్రైవర్ల సమస్య తీవ్రంగా కొట్టుమిట్టాడుతుంది. డ్రైవర్ వృత్తిలోనికి రావడానికి ఈ రోజు యువత ముందుకు రావడం లేదు. ఒకవేళ డ్రైవింగ్ చేసిన ఉద్యోగ భద్రత లేకపోవడం, వాళ్ళ డ్రైవర్కు పిల్లల్ని ఇవ్వక చాలామంది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది పెళ్ళిళ్ళు కాక. అందుకని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత ఏ విధంగా అంటే, ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ నడిపించినప్పుడు ట్యాక్స్ కడతాం 3 నెలలకు ఒకసారి. అందులో నుంచి ఒక 5% 2% డ్రైవర్ల నిధి ఏర్పాటు చేసి వాళ్ళకు పెన్షన్ వచ్చే విధంగా, రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకు ఇంకేదైనా బెనిఫిట్స్ వచ్చే విధంగా చట్టాన్ని సవరించాలి. సవరించినప్పుడు డ్రైవర్ వ్యవస్థ ముందుకు వస్తుంది. ఇవాళ ఒక యాక్సిడెంట్ అయింది అనుకో, చేయిపోయింది అనుకో, వాడు ఇంటికాడనే కూర్చుంటాడు. ఒకవేళ డ్రైవర్ ఓనర్ కోపం వచ్చి తీసేసినా వాడు ఇంటికాడనే ఉంటాడు. వాడు పస్తులు ఉండవలసి వస్తుంది. కొంతమంది డ్రైవర్లు దీనివల్ల విదేశాలకు వెళ్ళిపోతారు, అరబ్ దేశాలకు. అందుకని డ్రైవర్ సమస్య ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో ఎవరి కారు వాళ్ళే నడిపించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే మహిళలను కూడా ఈ రంగంలోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 100 రూపాయలకే 2 వీలర్ లైసెన్స్, 300 కడితేనే 3 వీలర్ లైసెన్స్, 400 కడితే 4 వీలర్ లైసెన్స్ వచ్చే విధంగా ప్రచారం చేసి మహిళలను కూడా ఈ రంగం తెచ్చినట్టయితే ఇవాళ రవాణా రంగం చాలా పెద్దది. ప్రపంచంలో రవాణా రంగం అంత పెద్దది. దాని మీద ఆధారపడే డ్రైవర్లు 1-2 రోజులు గిట్ట సమ్మె చేస్తే యావత్ అంతా కుప్పగూలిపోతుంది. కావున డ్రైవర్లను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా అవసరం ఉంది. వారికి బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగ భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులు ఈరోజు ఈ యొక్క సమస్యను చట్టపరంగా తేవడానికి ప్రయత్నం చేయడానికి ఈ యొక్క మెసేజ్ను అన్ని గ్రూపుల ద్వారా ప్రభుత్వాన్ని చేరే విధంగా, మహిళా రంగాన్ని ఇందులోకి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటూ, జై హింద్.